హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పవన్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ అయితే పిజ్జా. సో పిజ్జా ఓవెన్ లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో మన దగ్గర ఉన్న ఐటమ్స్తోనే తయారు చేసుకుందాం. మనం ఒక్కసారి ట్రై చేసామంటే మళ్ళీ మళ్ళీ చేస్తాము. సో అంత ఈజీగా ప్రాసెస్ అయితే వచ్చేస్తుంది. నాన్ వెజ్ రెండు అయితే చేసుకోవచ్చు. సో పిజ్జా ప్రాసెస్ అయితే మనం చూసేద్దాం రండి. ఒక చిన్న గిన్నెలో ఒక స్పూన్ పంచదార, ఒక స్పూన్ ఈస్ట్, ఒక స్పూను మైదా కలుపుకొని దాన్ని వాటర్‌తో కలుపుకుంటాము. సో ఈస్ట్ అంటే బయట దొరుకుతుంది షాపుల్లో అంటే కూడా. సో అది కలుపుకొని 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకుంటాము. అలాగే వేరే గిన్నెలో మైదా పిండి, కొంచెం సాల్టు, అలాగే ఆయిల్‌ను బటర్ వేసుకొని బాగా కలుపుకుంటాము. సో గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు. నేనిక్కడ మైదా పిండితోని తయారు చేస్తున్నాను. మైదా పిండి బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి మనం ఇందాక 10 మినిట్స్ పక్కన పెట్టాం కదా ఈస్ట్, అది కొంచెం పొంగుతది. దాన్నేమో అందులో వేసి కలుపుకుంటాము. ఇంకా వాటర్ కావాలంటే వాటర్ వేసుకొని ఇంకా కలుపుకుంటాము. గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్‌గా కలుపుకుంటాము. నేనైతే ఇక్కడ చాలా ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే అంత స్ట్రక్చర్ బాగా వస్తుంది. ఈస్ట్ పొంగలేదంటే అది పనికిరాని అర్థము. ఈస్ట్ పొంగిందంటే అది యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ నేనైతే ఆయిల్ వేసుకొని ఇంకా బాగా కలుపుతున్నాను. మనం ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే అంత బాగా వస్తుంది. బాగా కలుపుకున్న తర్వాత ఆ గిన్నెకి ఆయిల్ రాసి ఆ ముద్దని దాంట్లో వేసి దానికి కూడా కొంచెం ఆయిల్ వేసి ఒక 30 మినిట్స్ అయితే పక్కన పెట్టుకుంటాము. 30 మినిట్స్ పక్కన పెట్టుకొని 30 మినిట్స్ అయ్యాక చూస్తే కొంచెం పొంగుతది. దాన్నైతే నాకిక్కడ 3 పిజ్జాలు చేయడానికి అవుతుంది. ఇక్కడ 3 భాగాలుగా విడదీసి నేనిక్కడ బాల్స్ లాగా షేప్ చేసుకొని ఇంకో 15 మినిట్స్ అయితే ఉంచాను. ఈలోపు నేను పిజ్జాకి కావాల్సిన ఆనియన్స్, క్యాప్సికమ్ అవన్నీ కట్ చేసుకొని రెడీగా అయితే పెట్టుకున్నాను. 15 మినిట్స్ అయ్యాక చూస్తారా ఎలా పొంగిందో కొంచెం పైకి. సో నేనైతే చపాతీలాగా కొంచెం మందంగా పాముకున్నాను. ఫస్ట్ అయితే చుట్టూ కొంచెం తడి పెట్టుకొని దాన్నైతే క్లోజ్ చేశాను. క్లోజ్ చేయకపోయినా పర్లేదు, నేను ఇక్కడ షేప్ కోసమని క్లోజ్ చేశాను. అలాగైతే కొంచెం ఇరగకుండా ఉంటుందనేసి. సో క్లోజ్ చేసిన తర్వాత దానికి ఫోర్క్‌తోని చిన్న చిన్నగా కన్నాలైతే పెట్టుకున్నాను. చిన్న చిన్న కన్నాలు పెట్టుకున్న తర్వాత మన దగ్గరున్న సాసెస్ అంటే వేసుకోవచ్చు. నేను ఇక్కడ పిజ్జా సాస్ అయితే యూజ్ చేశాను. టమాటా సాస్ కూడా వేసుకోవచ్చు. పిజ్జా సాస్ వేసుకొని రౌండ్‌గా అప్లై చేసిన తర్వాత చీజ్ అయితే కొంచెం వేసి దానిపైన కొంచెం ఆనియన్స్, క్యాప్సికమ్, అలాగే టమాటా, స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను. మన దగ్గర మామూలుగా పన్నీర్ గానీ, మష్రూమ్ గానీ వేయాలనుకుంటే దాన్ని కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ ఇంకా బావుంటుంది. సో అన్నీ అప్లై చేసినాక ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ కూడా యేసుకున్నాను. పిజ్జా కంటే చీజే ఎక్కువ వేసుకుంటే బావుంటుంది కదా! చీజ్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. సో నేను ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని దానిపైన ఫినిషింగ్‌కి చీజ్‌తో మొత్తం క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎంత ఎక్కువ చీజ్ యేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఫైనల్‌గా మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఈ పిజ్జాని తీసుకెళ్ళేమో మనము ఓవెన్ లేదు కాబట్టి నేనైతే ఇక్కడ కళాయి తీసుకున్నాను. కళాయిలో కొంచెం వాటర్ వేసుకొని దానిపైన ఒక స్టాండ్ పెట్టి దాన్నైతే పెట్టాను. దాన్ని పెట్టి ఒక 20 మినిట్స్ అయినా కుక్ చేసుకున్నాను. 20 మినిట్స్ తర్వాత చూసారా పిజ్జా అయితే రెడీ అయిపోయింది. సో చూసారా, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు పిజ్జా అయితే. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. చీజ్ వేయడం వల్ల మనకి టేస్ట్ ఎక్కువగా బావుంటుంది. దాని కింద ప్లేట్ పెట్టాం కదా! ప్లేట్‌కి అంటుకోకుండా ఎప్పుడైతే సెపరేట్ అవుతదో అప్పుడైతే ఉడికిపోయినట్టే. సో మనం అది ఇంకా సర్వ్ చేసుకొని తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంది. సో సింపుల్‌గా చేసుకోవచ్చు. బయటనే తినాలని అవసరం లేకుండా ఇంట్లోనే చేసుకొని తినుకోవచ్చు. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసుంటే కామెంట్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే.